హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మనం నువ్వుల చక్కీని, నువ్వుల ఉండల్ని కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు. ఇదైతే కనుక మా అబ్బాయి బెంగళూరు వెళ్తున్నాడు, తన కోసం అయితే కనుక నేను చేశాను అనమాట అండి. రెండు ప్యాక్ చేద్దామని చెప్పి. సో ఇది చాలా మంచిది కదా, నువ్వులు అనగానే ఒంటికి, నడుంకి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మంచిదేమాట. నువ్వుల్ని బాగా వేపుకోవాలండి. ఇది సిమ్లో పెట్టుకొని బాగా ఆ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. బెల్లంను కోరేసి పెట్టుకోవాలన్నమాట అండి. నువ్వులు కానీ మాడాయి అనుకోండి, దాని స్మెల్ మారిపోతుందన్నమాట అండి. మాడకుండా సిమ్లోని కొంచెం కొంచెంగా వేపుకుంటే బాగుంటుందన్నమాట అండి. అవి వేగేటప్పుడు వచ్చే అరోమా చాలా బాగుంటుంది. బెల్లంను కోరేసి పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇది మా ఇంట్లోని అందరం కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లో రోజుకి ఒక చెక్కి కానీ ఒక ఉండ కానీ తింటారు. నాకు తెలియకుండా సైడ్ నుంచి చాలా వేసేస్తుంటారులేండి. ఇవంటే చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలకి. పిల్లలే కాదు, నాన్నగారు, మా హస్బెండు, పిల్లలు అందరూ తింటారు. సో బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీలో వేసి ఆడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాలండి. ఒక్కసారి ఇలా తిప్పి అలా ఆపేయాలన్నమాట అండి. నువ్వులు చాలా తొందరగా స్మాష్ అయిపోతాయి అన్నమాట అండి. చూసారు కదా, అలా బరకగా ఉండాలన్నమాట, అంటే గరుగ్గా ఉండాలన్నమాట అండి. ఒక్కసారి ఇలా వేసి ఆపేయాలి. మరీ ఇంకా ఎక్కువ ఒక్కసారి కాకుండా ఇంకొక్కసారిగా ఉంచినా సరే, అంటే స్విచ్ వేసి ఆపినట్లు ఉండాలన్నమాట అండి. మనం లైట్ వేయాలనుకోండి, స్విచ్ అలాగేసి ఆపేస్తాము అలా మాట అండి. సో అలా అయింది కదా. ఇది కానీ మరీ మెత్తగా అయిపోతే బాగోదండి, నాలుగు కంటిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం యాక్చువల్గా దీన్ని అయితే కనుక మా నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఏం చేసేవారు, మా అత్తగారు కానీ అమ్మని దస్తాలను వేసి దంచేవారు అన్నమాట అండి, పాలేసి. అదైతే ఎంత జిగురుగా వస్తుంది అనుకున్నారు. అది చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు అమ్మని దస్తాలు ఎక్కడున్నాయండి, అందుకే అన్నింటికి కూడా అమ్మని దస్తాల బదులు మిక్సీలు వచ్చేసాయి, గ్రైండర్స్ వచ్చేసాయి కదండి. సో నేనైతే కనుక బెల్లం కేజీ తీసుకున్నాను అనమాట అండి. దానిలోని ఒక చిన్న కప్పుతోని వాటర్ పోయండి, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదన్నమాట అండి. సో ఇదంతా కరగాలి. ఇదంతా కరిగి ఇదేంటంటే మనం ఉండ చుడతాము చక్కీకి, రెండింటికి కూడా ఒకటే పాకం అండి. ముద్ద కట్టాలన్నమాట. పాకంని నీటిలో వేసి ఇలా తిప్పితే ముద్దగా ఉండాలన్నమాట. కొంచెం విరిగినట్టు ఉండాలన్నమాట అండి. అంటే ఇలా అంటే గోరుతోని విరిగినట్టు ఉండాలన్నమాట. అప్పుడు బాగుంటుందన్నమాట. ఈ వాసన అయితే మా ఇంట్లో కన్నా మా పక్క వాళ్ళ ఇంట్లోకి ఎక్కువ వచ్చిందండి. ఏం చేస్తున్నారని అడిగారన్నమాట. సో ఇది చూసారండి, మేము పాకం అయితే కనుక చెక్ చేస్తున్నారన్నమాట అమ్మ. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా రాలేదు అని అనేసి, అంటే మరీ అంతగా కాదు కొంచెం, ఎందుకంటే ఉండకైనా చక్కీకైనా సరే ఇలా విరగాలి కదండి మనం. సో అందు గురించి ఈ పాకం మాత్రం మెయిన్ మాట. ముద్ర పాకం వచ్చే వరకు తీసుకోవాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టి ఈ పొడిని అందులో కలిపేయాలన్నమాట అండి. దీనిలో డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు నాకు తెలిసి మటన్. ఈ తింటున్నప్పుడు వచ్చే అరోమే చాలండి, ఇంకా అన్నింటినీ కూడా కప్పేస్తుంది అన్నమాట. సో దాన్ని అందులో అలా వేసేసి బాగానన మనము మొత్తం ఈ మిశ్రమానికి ఆ పాకమంతా పట్టే వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట అండి. సిమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట అండి. చూసారు కదా, అలా కలిపి 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 అది కాస్త ముద్దగా తయారవుతుంది అన్నమాట అండి. ఎందుకంటే నేను కేజీ నువ్వులు తీసుకున్నాను, కేజీ నువ్వులకి కేజీ బెల్లం పెట్టాను అనమాట అండి. సో సరిపోయింది. చూసారు కదా ఎలా వచ్చిందో. దీనికి ఏంటంటే తొందరగా ఆరే గుణం ఉంటుంది అన్నమాట, అంటే ఆరిపోతుంది అన్నమాట అండి నువ్వులకి. సో అందువలన కొంచెం పలచగా వచ్చిన ఒక 2 నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టి అలా చేస్తే గట్టిపడిపోద్ది అన్నమాట అండి. ఇప్పుడు దీన్ని మనము ఎలా కావాలంటే అలాగా. నేనైతే కనుక కొంత చక్కీ రూపంలో వేశాను, ఎందుకంటే మా బాబు అన్నాడు ఉండల కన్నా చక్కీ బాగుంటుందమ్మా అని. కొంచెం నెయ్యి వేసి బాగా రాసేసి దానిలో పళ్ళెంలో వేసాను అనమాట అండి, చక్కీ కింద. ఇంకొన్నింటి నేను ఉండల కింద చేశాను అనమాట, ఎందుకంటే ఇంకో పళ్ళెము మళ్ళీ ఇంకో పళ్ళెంలో వేయాలి, పళ్ళెం లేదని చెప్పి నేను ఇంకా ఉండలు చుట్టేసాను అనమాట అండి. ఉండలు కూడా బాగా తింటారు. మా వాడు అడిగాడని చెప్పి చక్కీ చేశాను అనమాట అండి. ఇంకా కావాలనుకుంటే నేను గబుక్కుని అన్నీ మిక్సీ వేసాను కానండి, కొన్నింటిని పక్కన పెట్టుకొని మిక్సీ వేయకుండా నువ్వుల్ని ఈ పైన ఇలా చల్లితేనండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. కానీ నేను చాలా జాగ్రత్తగా, అంటే కొంచెం గరిగ్గా ఆడడం వల్ల ఆల్రెడీ నువ్వులు తేలిపోయి పైన చూడండి. ఇలాగా కొంతసేపు ఒక గంట 2 గంటలు వదిలేసేయండి. వదిలేస్తే అదంతా అదే ఆరిపోతుంది అన్నమాట. ఇక ఉన్న పార్ట్ని ఉండలు చుట్టాలి. ఇది మాత్రం చాలా కష్టమైన పని అండి. చెయ్యి అయితే కనుక వేడిగా ఉన్నప్పుడు ఇది పని చేయాలి కనుక చెయ్యి కొంచెం సురుసురుమంటుంది. కానీ మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం చేసినప్పుడు ఎంత బాధైనా సరే, కష్టాన్నైనా సరే తట్టుకోగలుగుతాం అన్నమాట అండి. పిల్లలు తింటాను చెయ్యమని అడిగితే కనుక ఇంకా అంతకు మించిన ఆనందం ఏముంటుందండి. ఇలాంటి కాలనివన్నీ కూడా పక్కన పెట్టేయచ్చు అన్నమాట. సరే, ఇక ఉండలు నా కూతురు వచ్చి మధ్య మధ్యలోని, ఇప్పుడు నా కూతురు వీడియో తీస్తుందన్నమాట. అబ్బా ఉండలా అంటది. తను రైసు ఇలా దోశలు ఇలాంటివి తిన్నగాని ఇలాంటివి తింటుందండి. ఇవి చక్కీలు, మిక్సర్సు, నమ్కీలు
ఇలాంటివి మాట అండి ఇష్టం. సర్లే పిల్లలు ఏదో రూపంలో తినడమే కదా కావాలండి. నేను చేస్తున్నప్పుడే ఒక 2 లాగించేసింది నా కొడుకు, నా కూతురును. నా కొడుకైతే గనుక చేసేటప్పుడు పక్కన కూర్చొని తింటాడనమాట అండి. అది నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంటదో. ఇలా ఉండలు చుట్టేసుకుంటే ఇది ఒక 15 రోజుల వరకు ఇంకా మా అబ్బాయి బయటన స్వీట్స్ అవి తినక్కర్లేదనమాట. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటారు కదండీ! బయట ఉన్నప్పుడు ఇంకా భోజనం అది ఆఫీస్‌లో చేసేసి ఇంటికొచ్చినప్పుడు స్వీట్ లాంటివి తినాలనిపిస్తాయి కుర్రోళ్ళు కదండీ! అలాంటప్పుడు ఇదొకటి నోట్లో ఏసుకుంటే బలానికి బలము అన్ని రకాలుగా పనిచేస్తుందన్నమాట. నువ్వుల గురించి నేను చెప్పే కన్నా పెద్దవాళ్ళకి బాగా దీని గురించి తెలుసండి. డెలివరీస్ అయినా, ఇంకేదైనా దెబ్బలు తగిలినా, ఆపరేషన్స్ అయినా, ఇంకెలాంటి బాడీలోని ఇదొచ్చినా సరే నువ్వుల నూనెతో పెడతారన్నమాట. నువ్వుల నూనె అంత మంచిదన్నమాట. నువ్వుల నూనె కాదండి, నువ్వులు కూడా అంతే మంచిదన్నమాట. ఇలా చూడండి చాలామంది పిల్లలకి ఉంటారు కొంచెం వీక్‌గా ఉన్నట్టు అలాంటి వాళ్ళకి ఇలాంటి నువ్వుల ఉండలు అలాంటివి చేసి పెడితే మంచిది. ఇంకా పెద్దవాళ్ళు కూడా అన్నమాట అండి. ఇది తినడం వలన ఉపయోగమే కానీ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. సో, రోజుకి ఒక్కటి తినడం వల్ల తప్పేమీ లేదండి. దీనివల్ల కొలెస్ట్రాల్స్ వచ్చేస్తాయంటే కనుక అయి మీరు సెర్చ్ చేయండి. ఎవరు చెప్పింది కాదు. దేనివల్ల ఏమొస్తుంది అన్నది ఇప్పుడు అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కనుక ఫోన్‌లోని సెర్చ్ చేస్తే మీకే తెలిసిపోతుందన్నమాట అండి. దీనివల్ల ఏంటి లాభం అని అన్నది. సో, ఇదండి మా ఇంట్లో అయితే కనుక ఇలా జరిగిపోయిందన్నమాట. సో, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వంటకంతో మీ ముందుకొస్తానండి. మాలాంటి వంటకాలను కూడా కాస్త లైక్ చేసి సపోర్ట్ చేస్తారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్‌ని.